నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఈ బహుజన యుద్ధబేరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మన సమాజానికి అందరికీ తెలియచేస్తారని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఎస్సీ ఎస్టీలు హిందూ వర్ణ కుల వ్యవస్థలో భాగమా? అసలు వాళ్ళు ఏ విధంగా హిందువులు అవుతారు? హిందూ ఐడెంటిటీ వాళ్ళకి గౌరవం ఇస్తుందా, అగౌరవం ఇస్తుందా? అసలు ఎస్సీ ఎస్టీలు హిందువులు కారని చాలామంది హిందూ ధర్మాన్ని బోధించేవారు శ్రీ శ్రీ జియేంద్ర సరస్వతి అలాంటి వారు కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇండియన్ ఎక్స్ప్రెస్ 1984లో కూడా ఇది ప్రచురించటం జరిగింది. దే ఆర్ నాట్ హిందూస్ అని. మరి కానప్పుడు వీరెందుకు హిందూ మాల, హిందూ మాదిగని రాసుకొని గొప్పలు చెప్పుకుంటున్నారు? బౌద్ధులుగా మన మూలాలు బౌద్ధంలో లేవా? బౌద్ధులుగా ఉండటం వలన మనం ఎవరమో, మన మూలాలు ఏంటో మనం తెలియజేయచ్చు కదా. దానివలన మన ఎస్సీ స్టేటస్ ఏమీ కోల్పోదు కదా. అది మనకు గౌరవం ఇచ్చేది కదా. దానిపై సమాజం ఎందుకు స్పందించదు? ఇప్పుడుండే వాళ్ళందరూ కూడా ఈ మార్పుని తీసుకురావటానికి ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? ఎందుకు కన్వర్షన్స్ భారీగా ఎందుకు జరగట్లేదు? చాలామంది ఈ విషయాన్ని విస్మరిస్తున్నారు. ఈ అంశం పైన నేను ఈరోజు మాట్లాడాలని భావిస్తున్నాను. ఎస్సీ ఎస్టీ హిందూ వర్ణ కుల వ్యవస్థలో భాగమా, లేక స్వతంత్ర కుల సామాజిక సమూహాల? భారతదేశ సామాజిక చరిత్రలో చాలా కాలంగా చర్చకు వస్తున్న ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది. ఆ ప్రశ్న ఏమిటంటే, ఎస్సీలు ఎస్టీలు హిందూ వర్ణ కుల వ్యవస్థలో భాగమా, లేక స్వతంత్ర సామాజిక సాంస్కృతిక సమూహాల? ఈ ప్రశ్న కేవలం మతానికి సంబంధించింది మాత్రమే కాదు. ఇది చరిత్ర, రాజ్యాంగం, సామాజిక నిర్మాణం, రాజకీయ హక్కులు, సాంస్కృతిక గుర్తింపు వంటి అనేక అంశాలతో ముడిపడింది. ఇటీవల జార్ఖండ్కి చెందిన ఆదివాసీ నాయకుడు రామేశ్వర్ ఓరాన్ చేసిన వ్యాఖ్యలు ఈ చర్చను మళ్ళీ ముందుకు తెచ్చాయి. వారు మాట్లాడుతూ ఆదివాసులు హిందువులు కారని, తమ అసలు గుర్తింపు సార్నా అని బలంగా చెప్పారు. హిందూ వర్ణ కుల వ్యవస్థలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఉన్నారని, అయితే ఆదివాసులు ఆ నిర్మాణంలో ఎక్కడ ఉన్నారో చెప్పాలని వారు ప్రశ్నించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు కొత్తవి కాదు. గతంలో కూడా అనేక ఆదివాసీ ఉద్యమాలు ఇదే ప్రశ్నను లేవనెత్తాయి. వారి ఆదివాసుల జీవన విధానం వేరు, ప్రకృతి ఆరాధన వేరు, వారి విశ్వాసాలు వేరు. కాబట్టి మమ్మల్ని బలవంతంగా ఇతర మత గుర్తింపుల్లో చేర్చవద్దు అనే అభిప్రాయం అనేక ప్రాంతాల్లో కనిపించింది. మనువాద ప్రభావానికి గురైన షెడ్యూల్ ట్రైబ్స్ వారి మూల గుర్తింపుపై మాతృస్వామ్య వ్యవస్థను విస్మరించి హిందూ గుర్తింపుల ద్వారా నుదుటన బొట్టు పెట్టుకోవడం, చేతికి రకరకాల తాళబంధాలు వేసుకోవడం, వివిధ మాలలు వేసుకొని వాటిని పాటించడం, వ్యక్తిగతంగా వారి మత స్వేచ్ఛను కాదనడం కాదు, కానీ వారి మూలాలను, వారి నిజమైన నాగరికతను మరచి హిందుత్వ శక్తులకు బలం చేకూర్చడమే ఇది అందుకు కారణం. హిందూ శాస్త్రాలలో ప్రధానంగా 4 వర్ణాల గురించే ప్రస్తావన కల్పిస్తుంది. బ్రాహ్మణులు జ్ఞానానికి ప్రతీకలుగా, క్షత్రియులు పాలకులుగా, వైశ్యులు వ్యాపార వర్గంగా, శూద్రులు సేవా వర్గంగా వివరించబడ్డారు. ఋగ్వేదం పురుష సూక్తంలో కూడా ఈ 4 వర్ణాల గురించే వర్ణన కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న ముందుకు వస్తుంది. ఎస్సీ ఎస్టీలు ఎక్కడ ఉన్నారు? ఆదివాసీలు ఎక్కడ ఉన్నారు? ఈ 4 వర్ణాల జాబితాలో అస్పృశ్యులు, పంచములు, అవర్ణులు, ఆదివాసులు అనే వర్గాల గుర్తింపుకి
గురించిన స్పష్టమైన ప్రస్తావన ఇక్కడ కనిపించదు. చరిత్రలో మాత్రం సమాజంలో కొన్ని వర్గాలను అవర్ణులు, అతిశూద్రులు, పంచములు అనే పేర్లతో పిలిచిన సందర్భాలు కనిపిస్తాయి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఈ అంశాన్ని విస్తృతంగా పరిశీలించారు. ఆయన రచనలలో ఒక ముఖ్యమైన భావన కనిపిస్తుంది. అది ఏమిటంటే, అస్పృశ్యులుగా పిలువబడిన వర్గాలు సాంప్రదాయ 4 వర్గాల వర్ణాల వ్యవస్థ వెలుపలకి నెట్టబడ్డాయి. ఆయన అభిప్రాయం ప్రకారం అస్పృశ్యత అనేది సహజ సామాజిక స్థితి కాదు, అది చారిత్రక బహిష్కరణ ఫలితం. అంబేద్కర్ దృష్టిలో ఎస్సీల సమస్య కేవలం పేదరికం కాదు, వారిని సమాజం నుండి వేరు చేయడం, మానవ గౌరవం దూరం చేయడం, రాజకీయంగా బలహీనంగా ఉంచడం అవే ప్రధాన సమస్యలు. అందుకే బాబాసాహెబ్ సామాజిక సమానత్వంతో పాటు రాజకీయ హక్కులను కూడా ముఖ్యంగా భావించారు. ఈ ఎస్సీల విషయానికి వస్తే పరిస్థితి కొద్దిగా భిన్నంగా కనిపిస్తుంది. అనేక అధ్యయనాలు ఆదివాసీ సమాజాలను ప్రకృతి ఆరాధకులుగా పేర్కొంటాయి. చెట్లు, కొండలు, అడవులు, నదులు, పూర్వీకుల ఆరాధన, గ్రామ దేవతలు ఇవన్నీ ఆదివాసీ జీవనంలో ప్రధానంగా ఉంటాయి. వారి జీవన విధానం, అటవీ ప్రాంతాలు, ప్రకృతి వనరులు, సాంప్రదాయక వ్యవస్థలతో ముడిపడి ఉంటాయి. అందుకే అనేక ఆదివాసీ ఉద్యమాలు మేము హిందువులం కాము, మా విశ్వాస వ్యవస్థ వేరు అని చెప్తున్నాయి. జార్ఖండ్లో సార్నా ఉద్యమం, గోండి సాంప్రదాయాల పరిరక్షణ ఉద్యమాలు, కోయా, కొండరెడ్డి, సవారా సమాజాల సాంప్రదాయాలు ఈ చర్చను తరచుగా ప్రస్తావనకు వస్తుంటాయి. ఈ అంశంపై రాజ్యాంగం ఏమంటుందో కూడా చూడాలి. భారత రాజ్యాంగంలో ఎక్కడ ఎస్సీలు తప్పనిసరిగా హిందువులే కావాలి అని చెప్పబడలా. అయితే రాజ్యాంగంలో 341 అధికరణ ప్రకారం రాష్ట్రపతి ఎస్సీల జాబితాను ప్రకటిస్తారు. ఇక్కడ ఒక చారిత్రాత్మకమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. 1950 రాష్ట్రపతి ఉత్తర్వులో ప్రారంభమైన ఎస్సీ హోదా హిందువులకు మాత్రమే వర్తించేలా ఏర్పాటు చేయబడింది. తరువాత 1956లో సిక్కులను, 1990లో బౌద్ధులకు విస్తరించబడింది. దీని ద్వారా ఒక విషయం స్పష్టమవుతుంది. ఎస్సీ గుర్తింపు కేవలం మత భావన కాదు, అది చారిత్రక సామాజిక వివక్షతకు సంబంధం ఉన్న పరిపాలన గుర్తింపు. 1950 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం షెడ్యూల్ కులాల వారు బౌద్ధులుగా గుర్తింపబడే వచ్చే నష్టమేమిటి? చట్ట ప్రకారంగా షెడ్యూల్ కులాల వారుగా వ్యవహరించవచ్చు కదా, ఎందుకు అటు హిందువులుగా చెప్పుకుంటూ క్రైస్తవులుగా ఎందుకు జీవించాల్సి వస్తుంది? ముఖ్యంగా ఎవరైతే ఉదాహరణకు హిందూ మాదిగగా గుర్తింపబడటం కంటే బౌద్ధ మాలలుగా, బౌద్ధ మాదిగలుగా గుర్తింపబడితే వాళ్ళకు వచ్చిన నష్టం ఏమిటో తెలుసుకోండి. బౌద్ధులుగా గుర్తింపబడడం ఆత్మ గౌరవానికి, మన చరిత్ర పునరుద్ధరణ కొరకు, మన మూలాలను తెలుసుకొనడానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మన షెడ్యూల్ క్యాస్ట్ స్టేటస్, అర్హత యథావిధంగా ఎవ్వరికి భయపడకుండా సమాజంలో జీవించగలిగే అవకాశం బౌద్ధులకు మాత్రమే ఉంది. ప్రస్తుతం జరుగుతున్న జనగణనలో ఎస్సీ బౌద్ధులుగా గుర్తింపబడండి, ఉపశమనం పొందండి, రాజ్యాంగాన్ని మనకు అండగా తీసుకోండి, తలెత్తుకొని నిలబడండి. ఎస్టీల విషయంలో పరిస్థితి వేరేగా ఉంది. రాజ్యాంగంలోని 342 అధికరణ ప్రకారం ఎస్టీల గుర్తింపుకు మత పరిమితి లేదు. ఒక ఆదివాసీ హిందువుగా ఉండవచ్చు, క్రైస్తవుడిగా ఉండవచ్చు, బౌద్ధుడిగా ఉండవచ్చు, సార్నా విశ్వాసాన్ని అనుసరించవచ్చు. అయినప్పటికీ ఎస్టీ హోదా కొనసాగుతూనే ఉంటుంది. అంటే ఆదివాసీ గుర్తింపు ప్రధానంగా మతం మీద కాకుండా సామాజిక, సాంస్కృతిక, చారిత్రాత్మక నేపథ్యంపై ఆధారపడి ఉంది. ఇటీవల కొంతమంది కాంచి
పీఠాధిపతి జయేంద్ర సరస్వతి పేరును ప్రస్తావిస్తూ ఎస్సీ ఎస్టీలు హిందువులు కాదని వ్యాఖ్యానించారని చెప్తున్నారు. ఈ మొత్తం చర్చ చివరకు ఒక ముఖ్యమైన ప్రశ్న వద్దకు తీసుకువస్తుంది. హిందూ వర్ణ వ్యవస్థ 4 వర్ణాల మీద ఆధారపడితే ఎస్సీలు ఎక్కడ ఉన్నారు, ఆదివాసీలు ఎక్కడ ఉన్నారు? వారిని శూద్రులుగా చూశారా, అవర్ణులుగా చూడాలా, లేక స్వతంత్ర సామాజిక సమూహాలుగా గుర్తించాలా? ఈ ప్రశ్నలకు సమాధానం ఒక మత గ్రంథంలో దొరకదు. చరిత్రను చూడాలి, రాజ్యాంగాన్ని అధ్యయనం చేయాలి, ఆదివాసీ సంప్రదాయాలను అర్థం చేసుకోవాలి, డాక్టర్ అంబేద్కర్ రచనలను పరిశీలించాలి, సామాజిక మార్పుల చరిత్రను అధ్యయనం చేయాలి. అప్పుడే ఎస్సీ ఎస్టీల అసలు సామాజిక స్థానం ఏమిటి, వారు వర్ణ వ్యవస్థలో భాగమా, లేక దాని వెలుపల చారిత్రాత్మకంగా నిర్మితమైన ప్రత్యేక సమూహాల అనే ప్రశ్నలకు సమగ్ర సమాధానాలు దొరికే అవకాశం ఉంటుంది. నమో బుద్ధాయ, జై భీమ్. ఈ బహుజన యుద్ధవేరి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలియచేయండి. ఈ విషయాలు సమగ్రంగా సమాజంలో చర్చించండి.